జీవితంలో కేవలం రొమాన్స్ మాత్రం కాదు, అది కూడా ఒక భాగమే. కానీ భక్తి, ప్రేమ, అనురాగం, నమ్మకత్వం, క్షమాపణ ఇవన్నీ కలిసి ఉన్నటువంటిదే కుటుంబం. మ్యారేజ్లో సహజంగా నేను చెప్పే ఒక మాట మీకు చెప్తాను. ఏ గ్రేట్ మ్యారేజ్ ఇస్ ద యూనియన్ ఆఫ్ టూ గ్రేట్ ఫర్గివర్స్. ఆ మాట మళ్ళీ మీరు మర్చిపోవద్దు. సాధారణంగా నేను మ్యారేజ్లో ఈ మాట చెప్పకుండా ఉండను. ఎందుకంటే క్షమించే మనస్సు కలిగిన ఇద్దరు గొప్పవారి కలయికే గొప్ప వివాహం. సో మనం గొప్ప వివాహమును, గొప్ప కుటుంబాన్ని ఆశించుచున్నవారు ఒకరినొకరు క్షమించాలి, మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించాలి. కోపం వచ్చినప్పుడు అన్నీ అనేస్తారు. ఒక దెబ్బలిస్తే నొప్పిపోతుంది, కానీ ఈ అన్న మాట నొప్పిపోదు. అది 7 వారాలైనా అది పోదు. అయినా మావారు నన్ను గూర్చి ఇటువంటి ఒక మాట చెప్పారే, నేను భరించలేకపోతున్నాను అంటారు. ఒక దెబ్బలిచ్చినా పర్వాలేదు, కానీ అటువంటి మాటలు ఎప్పుడూ చెప్పకూడదు అని ఆశిస్తూ ఉంటారు. కారణం అది హృదయానికి లోతైన గాయం కలుగజేశారు. మన కుటుంబాలు దేవుని వాక్యం మీద పునాది వేయబడాలి, ప్రేమ మీద పునాది వేయబడాలి, విశ్వాసంలో కట్టబడాలి, క్షమాపణలో స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక కాంపిటీషన్ మన ఫ్యామిలీలో ఉంటే అది కేవలం క్షమాపణను గురించే ఉండాలి. ఎక్కువసార్లు ఎవరు క్షమిస్తారు? ఆవిడే క్షమిస్తుంది. మంచిదా అది? నో, నేనే క్షమిస్తాను. ఎక్కువసార్లు నేనే క్షమిస్తాను అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు గొప్పవారు. ఎందుకంటే వారు ఇచ్చుచున్నవారు, క్షమాపణ ఇచ్చుచున్నవారే గొప్పవారు. పుచ్చుకున్నవారు గొప్పవారు కాదు. అస్తమానం పోయి సారీ అండి అని చెప్తారు. లేనిపోయినది అన్నీ చెప్పేసి మళ్ళీ సారీ చెప్తారు. నీ సారీ అసలు ఎవరికి కావాలి అని అనుకుంటారు. నువ్వు సారీ చెప్పక మునిపే నేను క్షమించేసిన. అర్థమైందా? ఫ్యామిలీ దేవుని వాక్యములో కట్టబడాలి, ప్రేమలో కట్టబడాలి, క్షమాపణలో స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం. అనేక కుటుంబాలు శిథిలమైపోవడానికి లేక ఫెయిలియర్ అయిపోవడానికి కారణం వారిద్దరూ కలిసి ప్రయత్నం చేయడం లేదు. మ్యారేజ్ లేక కుటుంబం సక్సెస్ అవ్వడానికి అందరూ కలిసి ప్రయత్నం చేయాలి. పిల్లలు పిల్లల పాత్ర పోషించాలి, తల్లులు వారి పాత్ర పోషించాలి, తండ్రులు వారి పాత్ర పోషించాలి. అప్పుడే ఇల్లు చక్కగా ఉంటాయి. ఒక సహోదరి నాతో చెప్పారు, అండి ఏదైనా ఇంట్లో వండుకోవాలంటే వస్తువులు ఉండాలా ఇంట్లో, అయిపోయిందని 7 సార్లు చెప్పినా తీసుకురాడండి. మళ్ళీ టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నాడు ఇదేనా అని అంటే నేను ఇంకేం చేయాలి? ఇంట్లో ఉన్నదే కదా నేను తయారు చేసేది, అది ఆయన పట్టించుకోవడం లేదండి అంటారు. పురుషులారా ఇది గమనించండి. మీ ఇంట్లో మీ సహోదరి, మీ భార్య అన్నీ చూసుకుంటారు అంటే గొడవ లేదు. ఆమె బజారుకు పోయే మనిషి కాదు, వస్తువులు కొనుక్కునే మనిషి కాదు అనుకుంటే నెలసరి సామానులు, వస్తువులు ఇంట్లో జమ చేయడానికి, అమ్మా ఈరోజు ఏమైనా అవసరం ఉందా, నేను బజార్లో ఉన్నాను, నేను వస్తుంటే ఏమైనా తీసుకురావాలా, ఒక్క ఫోన్ కాల్ చేయండి. స్త్రీలు కూడా లాస్ట్ ట్యాబ్లెట్ మింగినంగా ట్యాబ్లెట్ అయిపోయిందండి అని చెప్తే మళ్ళీ అది దొరకడం కష్టం. నేను చెప్తున్నాను, ఒక 10 ట్యాబ్లెట్ ఉండగానే చెప్పుకోండి. షుగరు, బీపీలు ఉన్నటువంటి వాళ్ళు ఒక స్ట్రిప్ కంప్లీట్గా ఉన్నప్పుడే చెప్పండి, అయ్యా అయిపోయింది. ఏదో పని మీద, ఏదో టెన్షన్ మీద ఎక్కడికో పోయినప్పుడు రాత్రి 11 గంటలకు చెప్తే అప్పుడు పెద్ద కష్టం అది. అందుకే మీరు మీ విషయాలు కమ్యూనికేట్ చేయడంలో లోపం ఉండొద్దు. నేను ఈరోజు ప్రాక్టికల్ ఇష్యూస్ మాట్లాడుతున్నాను. ఏదో జపాన్లో జరిగిన కార్యముల గురించి ఇక్కడ మాట్లాడితే ఏం లాభం? మీ ఇంట్లో జరిగేదే మాట్లాడుతున్నా, అవును కదా? కాబట్టి ప్రియులారా, విశ్వాసములో, ప్రేమలో, భక్తిలో మనలని అమర్చినప్పుడు క్షమాపణను మర్చిపోవద్దు. వీఆర్ కాంప్లిమెంట్స్. భార్యాభర్తలు అంటే ఫ్రెండ్స్,
కాంప్లిమెంట్స్. రహస్యం చెప్పే స్థలం అండి. ఎవరికి చెప్తారు రహస్యం? ఇంట్లో ఉన్నోళ్ళకి ఏం చెప్పరు, పక్కింటి వాళ్ళకే చెప్తారనుకో, ఒకరోజు కొంప ముంచుతారు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ఫ్రెండ్ మీకు ఉండకూడదు. మీ భార్యకి తెలియకుండా ఇంకొకరికి రహస్యం చెప్పే అలవాటు ఉందా? ఈరోజు ఫుల్ స్టాప్ వేసుకోమని దైవ సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను. మీ భర్తకు తెలియకుండా ఓ రహస్య రిలేషన్షిప్ మీకు ఉన్నట్లయితే యూ మస్ట్ పుట్ ఎ ఫుల్ స్టాప్. అది దేవుడు ఇష్టపడేది కాదు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరిరువురు నడవాలి. దేవునికి ప్రయోజనకరమైన కార్యములు జరిగించాలి. ఫ్యామిలీ సక్సెస్ అవ్వడం యాక్సిడెంటలీ జరిగేది కాదు. మన ఎఫర్ట్స్ను బట్టి దేవుడిచ్చే రిజల్టే సక్సెస్. కనుక మీరిద్దరూ సహనం కలిగిన వారిగా, ఓపిక కలిగిన వారిగా, పట్టుదల కలిగిన వారిగా ఒకరి క్షేమం మరొకరు చూసుకోవాలి. నా క్షేమం నేను చూసుకుంటూ నీది నువ్వు చూసుకో అని చెప్తే కుదరదు. కుటుంబ జీవితంలో నువ్వు తిన్నా తినకపోయినా నీ భార్య తిన్నారా అనేది కనుక్కోవాలి పురుషులు. భార్యలు కూడా మీరు తిని వస్తారా, వచ్చి తింటారా అనేటువంటిది తెలుసుకోవాలి. సహజంగా ఈరోజు తిని వస్తారా అని ఫోన్ చేసి అడగకండి. ఎందుకంటే మీ భర్త ప్రతిరోజు ఇంటికి వచ్చేటోడు. ఇదేంటి కొత్తగా ఒక ప్రశ్న, పాస్టర్ గారు చెప్పారండి తిని వస్తారా అని అడుగుమని. నేను అట్లా అనలేదు. నేనేమన్నానంటే మీ సిచ్యువేషన్స్, మీ టైమింగ్ ఇది మీకు మాత్రమే తెలుసు. దానిని చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేస్తూ మీ ఫ్యామిలీ ప్రభువుకు ప్రీతికరమైనదిగా ఉండడానికి మీరు మిమ్మల్ని సమర్పించుకోవాలి. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఫెయిలియర్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? క్యారెక్టర్, స్వభావ దూష్యం. స్వభావంలో లోపం సంభవిస్తే మనిషి శాశ్వతంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళరు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీ వైఫ్ చెయ్యి కొంచెం రఫ్గా ఉండొచ్చు. పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ గిన్నెలకు పోలిష్ చేయడమే ఆమె పని. ఇంట్లో ఉన్న పనులు ఇవన్నీ చేస్తూ చాలా రఫ్గా ఉంటాయి. మీ ఫ్రెండ్ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న మీ ఫ్రెండ్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వెరీ సాఫ్ట్గా ఉంది. ఆ సాఫ్ట్నెస్ ఆమె ఏం పని చేయదు, పెన్ను మాత్రమే పట్టుకుంటుంది. మీ భార్యను ఆమెను పోల్చుకోవద్దు. నీ లైఫ్ దేవుడు నీకు అనుగ్రహించిన స్త్రీతో జీవితాంతం వరకు కొనసాగించడానికి దేవుడిచ్చారు. ఆమెను ఎంతగా ప్రేమిస్తారో ఆమె అంతగా అడ్వాన్స్గా డెవలప్ అవుతారు. అస్తమానం నిందలు మోపి, అస్తమానం నేరారోపణలు చేసి, అస్తమానం ఏదో ఒక నిరాశకరమైన మాటలు చెప్పుకుంటూ ఉంటే మనుషులు వారి కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటారండి. మన పిల్లలు స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు మనం వాళ్ళని ప్రోత్సహించలేదా? బాగా పాడావు, చాలా బాగా చెప్పావు, సూపర్గా చెప్పావు. ఇక్కడ నిలబడి తడబడింది మనం చూసాం. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాం? ఈరోజు పోయిన వారం కన్నా మంచిగానే చెప్పారు, నెక్స్ట్ వీక్ ఇంకా సూపర్గా చెప్తావు. ఆ బిడ్డకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అరే నేను మాత్రం ఇట్లాగా తడబడినట్లు ఉండడం కరెక్ట్ కాదు, ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్ అని చెప్పి వారు చెప్పాలనేది వారు నేర్చుకున్నారు. మనకెంత ఆనందం, మన పిల్లలు చక్కగా వాక్యం చెప్తుంటే మనం సంతోషిస్తూ చప్పట్లు కొడుతున్నాం, వారిని ప్రోత్సహిస్తున్నాం. కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వీ నీడ్ ఎంకరేజ్మెంట్. ప్రోత్సాహం అవసరం. ప్రోత్సహించండి, ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం ఇవ్వండి. మనము చేయించిన పనులు నైపుణ్యంగా రావడానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఈ కుటుంబ జీవితం అనేది ఒక ఆస్వాద్యమైనటువంటిది, స్వాదు కలిగినటువంటిది, ఇంపైనటువంటిది. దాన్ని మనం మెయింటైన్ చేయాలి. మనం మెయింటైన్ చేయకపోతే కుటుంబ జీవితం అద్భుతంగా ఉండదు. మీకు ఇన్ని సిల్లీ మ్యాటర్స్ అన్నీ ఎందుకండి ప్రసంగంలో? అది బహుశా మీకు అనిపిస్తవచ్చు, కానీ ఐఎమ్ బిల్డింగ్ మై ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ రీబిల్డింగ్ మై ఫ్యామిలీ. నా కుటుంబాన్ని నేను కట్టుచున్నాను.
మీరు మందిరానికి వచ్చినప్పుడు ఇది క్లోజ్డ్ బిల్డింగ్, ఇది ఎయిర్ కండిషన్ బిల్డింగ్. మీరందరూ స్నానం చేయకుండా ఒక సండే వచ్చి చూడండి, ఇందులో మనం ఎవరం కూర్చోలేం. ఎందుకు తెలుసా? అంత చెమట వాసనే ఉంటుంది, పారిపోవాలనిపిస్తుంది. చర్చ్ అంతా బాగానే ఉంది కానీ అందులో కూర్చోలేమండి, ఘోరంగా ఉంది అంటారు. మీరందరూ టిప్ టాప్గా తయారై సండే చర్చ్కి పోతున్నాము అనే ఆ డిగ్నిటీ మీరు మెయింటైన్ చేస్తున్నందుకే ఇది బ్యూటిఫుల్గా ఉంది. హల్లెలూయా. కుటుంబంలో కూడా అలాగనే ఉండాలండి. స్నానం చేయాల్సిన సమయంలో స్నానం చేయడం, పనులు తోమాల్సిన సమయంలో పనులు తోమడం, మనం చేయవలసిన కార్యాలన్నీ సరైన సమయంలో చేస్తే ఆ ఇల్లు సంతోషకరమైనటువంటిదండి. ఆ ఇంట్లో ప్రార్థనా సమయం ఉండాలి, ఆ ఇంట్లో వాక్య ధ్యానానికి సమయం ఉండాలి, ఆ ఇంట్లో చక్కగా మాట్లాడే మనుషులు ఉండాలి. ఎప్పుడు కరుసుకోవడం, కర్స్ అని వినబడితే ప్రశాంతత పోతుంది. అందరూ చిరునవ్వుతో కనబడ్డారు, పోనీలే అనుకున్నారు. ఆ ఇల్లు ఎంత సుందరం అండి. అలాగా మనం ముందుకు పోవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి. నా క్యారెక్టర్ నా వైఫ్ను గట్టి కాదు నేను తయారు చేసేది, నా ప్రభువును బట్టే. ఐ వాంట్ టు రెస్పెక్ట్ మై గాడ్. ఐ వాంట్ టు బీ అప్రిషియేటెడ్ బై మై సేవియర్. నా రక్షకుడు నన్ను అప్రిషియేట్ చేయాలి, నన్ను అభినందించాలి. నేను చేయుచున్న పనుల్లో, నేను చేయుచున్న కార్యముల్లో దేవునికి ఇష్టం అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం చదవబడిన ఆ పత్రికలోనికి మరొకసారి మనం వద్దామండి. కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం ఏమని చదివాం? మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ, మాట చేత కానీ క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యుడి. దేవునికి స్తోత్రం. చేసేది భార్యకే పిల్లలకే, చేసేది భర్తకే పిల్లలకే, చేసేది తల్లిదండ్రులకే. కానీ ఎవరికి అన్నట్టు చేయమన్నారు? మీ మాటలు కానీ మీ క్రియలు కానీ ప్రభువునకు అన్నట్టు మీరు చేయండి. ప్రభువును గణపరచడానికి మీరు ప్రయత్నం చేయమని ప్రభు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువును గణపరచడానికి ఉన్న మనస్సు మీకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. మీ కుటుంబం అద్భుతంగా ముందుకు పోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఐక్యత లేకపోతే ఖచ్చితంగా ఆ ఇంటిలో నెగటివ్ రిజల్ట్సే వస్తుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఒక్క భావం కలిగి ఉండాలి. నాన్న కోపడితే మమ్మీ అడ్డొస్తుంది. నాన్న ఒక చిన్న కట్ట తీసుకుంటే మమ్మీ కొట్టనియ్యారు. ఆ పిల్లలు మమ్మీయే సర్వం అంటారు. 12-13 సంవత్సరాల తర్వాత మమ్మీకి అర్థం అవుతుంది, వీడిని నేను హ్యాండిల్ చేయలేను. ఏమండి చూసుకోండి అంటే, ఇంతకాలం నువ్వే చూసుకున్నావు కదా, ఇక నువ్వే చూసుకో అంటారు. అర్థమైందా? ఫ్రమ్ ద డే 1 భార్య భర్తలు ఇద్దరు వారిని డిసిప్లిన్ చేసే విషయంలో ఒకటై ఉండాలి. వారి కొరకు ప్రార్థించే విషయంలో ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఇది నావాడు, అది నీదాని అని చెప్పి పిల్లలను పంచుకోవద్దు. అది ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన ఒక కుటుంబాన్ని తయారు చేయదు. పిల్లలకు తండ్రి తల్లి సమానంగా భయం ఉండాలి. నాన్న రాని నీ సంగతి చెప్తా అని అంటే, ఆహా నువ్వు ఇంటి పని మనిషియా, నీకు వంట చేయడం బట్టలు ఉతకడమేనా నీ పని, నానేనా ఆఫీసర్? వారి చిన్న మనసులో అది పడిపోతుంది. నాన్న వచ్చినప్పుడు ఎన్ని కంప్లైంట్ చేసినా ఆయన పట్టించుకోడు. ఎందుకని? ఆయన భయంకరమైన సమస్య నుంచి వచ్చాడు. ఇదే మన సమస్యనా? పెద్ద సమస్య చూసి వచ్చినోనికి ఇది సమస్య ఏమీ కాదు. వాడు ఒక చిన్నారి మాట చెప్పుకొని వచ్చి ఒడిలో కూర్చుంటాడు. ఇక ఎక్కడ కొడతాం, ఎక్కడ కోపడతాం, ఇది కుదరదు. అందుకే నాన్నకి ఏ బాధ్యతలు కూడా పెట్టద్దు. పిల్లలు తప్పు చేస్తే క్రమశిక్షణ చేయడం తల్లి చేసుకోవాలి. నీ అంత ఎత్తయిన తర్వాత కాదు, చిన్నగా ఉన్నప్పుడే భయం ఉండాలి పిల్లలకు.
ఆ విధంగా వారిని పెంచి దేవుని కృపలో ముందుకు నడిపించినప్పుడు ఆ పిల్లలు క్రమశిక్షణ కలిగిన పిల్లలుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, మీ కుటుంబ జీవితంలో మిమ్మల్ని 7 మిమ్మల్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకటి, మీ పేరెంట్స్, మీరు పుట్టినప్పటి నుంచి వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ తర్వాత మీ కమ్యూనిటీ, మీ సమాజం మీ మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారి మాటలు, వారి క్రియలు, వారి ప్రోత్సాహము ఇవన్నీ మీరు వింటూ పోతున్నారు. మూడవది, మీ సంఘం, మీ చర్చ్ ఏ స్టాండర్డ్లో ఉందో మీ పిల్లలు ఆ స్టాండర్డ్లో ఎదుగుతారు. మీ చర్చిలో అస్తమానం అలజడి, గొడవలు, అరుపులు ఉంటే మీ పిల్లలు కూడా అట్నే తయారవుతారు. ఆరాధన మందిరానికి వస్తే భయంతో, భక్తితో 2 చేతులెత్తి ఆరాధించే తల్లిదండ్రుల పక్కన పిల్లలు కూడా అలాగనే చేస్తే ఆ వాతావరణంలోనే వారు పెరుగుతారు. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. 4వదిగా మన స్కూల్. ఏ స్కూల్కి పంపాలి? పిల్లలు పుట్టినప్పటి నుంచే మనం ఆలోచిస్తున్నాం. ఏ స్కూల్ పంపాలి, ఎక్కడ పెట్టాలి, ఏ సిలబస్ తీసుకోవాలి కదా, మనం చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. 5వదిగా ఈ రాష్ట్రం మన ఎదుగుదలలో ఒక పాత్ర వహిస్తుంది. ఆ తర్వాత మీరు వ్యక్తిగతంగా మీ జీవితం కట్టడానికి మీరు పాత్ర పోషిస్తున్నారు. మీరు లేకపోతే మీ జీవితం ఎవరు కడతారు? మీరే. మీ దేవుడు ఇప్పుడు నేను పైనుంచి కిందికి చెప్పాను, కింది నుంచి పైకి చెప్తే దేవుడు నంబర్ 1, పేరెంట్స్ నంబర్ 2, చర్చ్ నంబర్ 3, స్కూల్ నంబర్ 4, సొసైటీ నంబర్ 5. ఈ విధంగా మనం పెట్టుకుంటున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ విల్ గోస్ టు గాడ్, దేవునికి, తర్వాత పేరెంట్స్కు. ఈ విధంగా మనము పిల్లలను దేవుని కృపలో పెంచి వారు దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం సమర్పించినప్పుడు దేవుడు అద్భుతంగా వారిని ఆశీర్వదిస్తారు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. దూర ప్రాంతంలో ఉండి ఈ వాక్యం వినిన వారందరినీ ఆశీర్వదించండి. నీ సన్నిధిలో నీ బిడ్డలు నీకిష్టలుగా, నీకిష్టమైన వారిగా, నీకు ప్రియమైన వారిగా వారు ఎదుగుటకు తగిన కృప దయచేయమని, క్షమించుటలో వారు ముందు ఉండినట్లు, ప్రేమించుటలో వారు ఆసక్తి చూపించినట్లు, పరస్పరం సహాయం చేయడానికి మంచి మనస్సు కలిగిన వారిగా నీ అడుగుజాడలో వారు నడవడానికి కృప చూపుమని, ఆదరించి, దీవించి, ఆశీర్వదించి, అద్భుతములు జరిగించి నీవే మహిమ పొందమని, కృప ద్వారా ఆదరించమని, ప్రతి వారికి జయము, క్షేమము అనుగ్రహించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.